హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ వాల్. ఈ రోజు అయితే మీకు బెస్ట్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకైతే సర్వెంట్ అయితే అవసరం లేదండి. సో ఇది ఒక్కటి ఉన్నారనుకోండి, మీకు ఇంట్లో అయితే ప్రతి ఒక్కటి క్లీనింగ్ అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇరొక బాక్స్ వస్తుందండి. సో ఏదైతే దీనిలో వెట్ టు డ్రై అంటే వాటర్తో క్లీన్ చేసేసుకోవచ్చు, మనకి డస్ట్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అంటే మీరు ఆఫీస్లో ఉండి కూడా మనకి రోబోని అయితే ఆపరేట్ చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కటైతే మనకి మొబైల్ ఆపరేటింగ్ తోటి ఉంటుంది. సో మీరు ఆఫీస్లో ఉండి కూడా దీన్ని ఎలా కనెక్ట్ చేసేసుకోవాలి, దీన్ని ఎట్లా మ్యాప్ క్రియేట్ చేసేసుకోవాలి, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుంది, అండ్ మెయిన్గా దీనికి రిపేర్స్ ఎలా ఉంటాయి, దీనికి పార్ట్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, మ్యాప్ ఎలా క్రియేట్ చేసేసుకోవాలి, ఎలా వాటర్ ఫిల్ చేసేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో మీరు లాస్ట్ దాకా చూసారనుకోండి, ఈ వీడియో అయితే మీకు ఎలా ఉంటుంది నేను పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మీరు ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసారు అనుకోండి, నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో స్టార్టింగ్ అయితే మనకి మోడల్ అయితే ఎలా ఉంటుంది, జస్ట్ మీకు చూపించడానికైతే ఒకసారి కూడా ఒక 5 minutes రన్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మనకి రోబో అయితే ఇలా వస్తుంది మనకి. సో ఇదిలో వచ్చేసి మనకి డాకింగ్ సిస్టమ్ అంటారు. ఏదైతే మీకు ఆటోమేటిక్గా ఏదైతే ఛార్జింగ్ కూడా మనకి ఆటోమేటిక్గా అదే పెట్టుకుంటాం, మనం పెట్టాలి. మన ఒకసారి తర్వాత మనకి మొబైల్ తీసుకొచ్చి కానీ ఏదైతే మన రోబో తీసుకొచ్చి మనం కనెక్ట్ చేయాలంటే ఏముండదు, ప్రతి ఒక్కటి కూడా మొబైల్ ఆపరేటింగ్ తోటి జస్ట్ మొబైల్లో ఆన్ ఆఫ్ ఛార్జింగ్ వెళ్ళాలంటే ఛార్జింగ్ బటన్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. అండ్ మనం వేరే ఆఫీస్లో ఉండి కూడా మనకి క్లీనింగ్ చేసేస్తాం కదా, ఆటోమేటిక్గా అదంతా అదే మనకి డాకింగ్ సెషన్కి వస్తుంది. మనం ఆపరేట్ చేయాలో మనం ముట్టుకోవాలని ఏం అవసరం ఏమి ఉండదు. సో ప్రజెంట్ అయితే మనకి రోబో అయితే ఇలా ఉందండి. సో ఎక్కడైతే మనకి రోబో ఇలా వచ్చిన తర్వాత మనకు మొబైల్లో ఆన్ చేసేస్తారనుకోండి, ఆటోమేటిక్గా క్లీనింగ్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్నాను మీకు రన్గా. ఇది ఒకసారి వచ్చేసి మనకి ఛార్జ్ చేశారనుకోండి 4 to 5 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి సక్షన్ పవర్ వచ్చేసి మనకి 5000 సక్షన్ పవర్ తోటి వస్తుంది. సో వాటర్ తోటి క్లీనింగ్, డస్ట్ క్లీనింగ్ నీట్గా క్లీనింగ్ అయిపోతుంది మనకి. సో వాటర్ కలెక్షన్కి వచ్చి స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి మనకి 300 ml అయితే ఇందులో ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనకి ఆప్షన్ చేసి చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి 3000 square feet వరకు కూడా పనిచేస్తుంది. సో ఇది మనకి ఫ్లోర్ 1, ఫ్లోర్ 2, ఫ్లోర్ 3 అట్లా మనకి 5 మ్యాప్స్ కూడా మనకి ఫ్లోర్ వైజ్ కూడా మనకి మ్యాప్ అయితే మనకి సేవ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఒకసారి మీకు రన్ చేశాను కదా, సో ఇప్పుడు మనకి డస్ట్ క్లీనింగ్ అవుతుంది అండ్ మనకి వెట్ కూడా క్లీనింగ్ అవుతుంది. వెట్ డ్రై నీట్గా క్లీనింగ్ అవుతుంది. ఇందులో మనకి బెస్ట్ ఫ్యూచర్ ఇంకోటి చేసుకున్నట్టయితే మనకి 3.1 నావిగేషన్ లైడర్ నావిగేషన్ సిస్టమ్ అయితే వస్తుంది మనకి. సో లైడర్ నావిగేషన్ సిస్టమ్ ఎందుకంటే సో ఎప్పుడైతే మనకి మెట్లు ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి, వాటి కింద పడిపోకుండా ఏదైతే మనకి ఇప్పుడు నాకు డోర్స్ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, టచ్ అయినా సరే ఆటోమేటిక్గా మనకి బ్యాక్ వచ్చేది. ఒక పర్సన్ ఉన్నారు కానీ ఇట్లా బెడ్స్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా బ్యాక్ వస్తుంది అన్నట్టు. సో అది చాలా అంటే చాలా యూస్ఫుల్. వేరే మనకి లోకల్ మోడల్ అన్నోన్ మోడల్ ఏంటంటే ఆ సిస్టమ్ నార్మల్ అయినా 2.1 నావిగేషన్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి డోర్కు టచ్ అయిపోయి బ్రేక్ అవుతుంటాయి. సో ఈ దీనిలో ఇరొక బాక్స్ మోడల్ అయితే 3.1 నావిగేషన్ సిస్టమ్ ల్యాడర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా అయితే మనకి బెస్ట్ సొల్యూషన్ అయితే చెప్పుకోవచ్చు. మీరు చూస్తారు కదా, ఇంత డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ మిషన్లోనే ఒక మనకి స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. అందులో మనకి డస్ట్ అనేది 330 ml వరకు కూడా మనకి డస్ట్ అనేది మనం ఫిల్ చేసుకోవచ్చు. మనకి స్టాప్ చేయండి కదా, ఇట్లా చైర్స్ వచ్చినా సరే ఆటోమేటిక్గా మనకి టచ్ అయ్యి మనకి బ్యాక్ వచ్చేస్తుంది. సో దీంట్లో మనకి బ్యాటరీ లైఫ్ చూసుకున్నట్లయితే ఏంటంటే మనకి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. అంటే ఒకసారి ఛార్జ్ చేశారనుకోండి మనకి అప్ టు 4 hours మనకి రన్ టైం వస్తుంది. ఇంత మనకి పవర్ బ్యాంక్లో కానీ ఎట్లా అవుతుందో లైఫ్ కూడా చాలా ఇస్తుంది. నార్మల్గా వేరే లోకల్ మోడల్స్ చూసాను రీసెంట్గా. సో మనకి 1 year 2 years కన్నా లైఫ్ అయితే ఎక్కువ రావట్లేదు. మన ఇరకోస్ వచ్చేసి మనకి బ్రాండ్ కాబట్టి మనకి ఏంటంటే అప్ టు మనకి 3 to 4 years వరకు కూడా మనకి బ్యాటరీ లైఫ్ వస్తుంది మనకి. సో మనకి మార్నింగ్ కానీ మనకి లేచే టైంలో కూడా అయితే మనకి నీట్గా క్లీనింగ్ కావాలంటే మన టైం షెడ్యూల్ కూడా మనకి పెట్టుకోవచ్చు. ఈ మోడల్లో మార్నింగ్ 4 o'clock కానీ 5 o'clock పెట్టేసారనుకోండి, మీకు మార్నింగ్ లేచే లోపే కంప్లీట్గా నీట్గా క్లీనింగ్ అవుతుంది. చూస్తున్నారుగా ఎంత నీట్గా మనకి ఏదైతే మన కబోర్డ్ ఉంది కదా, కబోర్డ్ నీట్గా వాటి కింద కూడా నీట్గా క్లీనింగ్ అయితే చేసేసుకుంటుంది. సో పర్ఫెక్ట్ అని చెప్పేసుకోవచ్చు. మీకు హౌస్కి అయితే మీకు సర్వెంట్ తోటి అవసరం లేదు. సర్వెంట్ అయితే మనకి టైంకి రమ్మన్నప్పుడు అయితే రారు. మన రోబో అయితే మనకి ఇష్టం ఉన్నప్పుడు మనకి క్లీన్ చేసేసుకోవచ్చు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏ టైం అంటే ఆ టైంకి మనకి క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మనకి మోడల్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇలాంటి మీకు మోడల్ కావాలంటే డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి ఇలాంటి ఒక రోబో అయితే మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి మీకు ఫ్రీ లైవ్ డెమోన్స్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే బయట మార్కెట్లో చూస్తున్నారు, ఫోటోలు చూస్తున్నారు, ఏదో వీడియోలు చూస్తున్నారు, అది ఎంతగానో పర్ఫెక్ట్ క్లీనింగ్ అవుతుందా, దాని సర్వీస్ ఎలా ఉంటుంది, అసలు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది చెప్పేసి మీకు ఎలాంటి ఐడియా ఉండదు. సో నా నెంబర్కి కాల్ చేశారనుకోండి, డిస్ప్లే నా నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ చేశారనుకోండి, డైరెక్ట్ ఇట్లాంటి మీకు రోబో పీస్ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఒక 1/2 hour రన్ చేస్తాను. ఆ రన్ టైంలో మీకు నచ్చింది అనుకోండి, మీరు డైరెక్ట్ నాతో ఆర్డర్ చేసుకోవచ్చు. కంప్లీట్గా అయితే ఫ్రీ డెమోన్స్ట్రేషన్ ఉంటుంది. సో ఈ మోడల్ నచ్చినట్లయితే డైరెక్ట్ నా నెంబర్కి కాల్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ తోటే ఇలాంటి వీడియో అనేది మీకు ఎవరికైతే అవసరం ఉంటుందో మీకైనా కానీ వాళ్ళకైతే ఈ వీడియో అయితే మనకి
మనకి సజెస్ట్ చేస్తుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఈ రోబో సంబంధించిన మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్లో అన్నట్టు ఒక కామెంట్ చేశారనుకోండి, ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేనైతే రెస్పాండ్ అవుతాను. చూస్తారు కదా ఇక్కడ మనకి ఏమైనా టచ్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మనకి టచ్ బ్యాక్ వెళ్ళిపోతుంది, నీట్గా అయితే క్లీనింగ్గా ఉంటుంది. సో ఒకసారి మనకి ఒక 2-3 మినిట్స్ తర్వాత మీకు రన్ చేసిన తర్వాత ఎంత డస్ట్ వస్తుంది కూడా అది కూడా మీకు లైవ్గా చూపిస్తాను. చూడొచ్చు మనకి డస్ట్ క్లీనింగ్ అవుతుంది, మనం పర్ఫెక్ట్ అయితే అని చెప్పచ్చు. ఎలాంటి మనకి ఇలా వచ్చిన సరే ఎలాంటి డస్ట్ అయితే లైట్ ఎంత మంచిగా వచ్చింది, స్మూత్గా ఉంటుంది. సో మీ డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి చూపిస్తాను కాబట్టి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి కాల్ చేస్తే ఫ్రీ డెమోషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద నా నెంబర్ ఇస్తాను, చూడొచ్చు మీరు. ఫస్ట్ ఏంటంటే ఒక బాక్స్ షేప్లో ఏంటంటే రూమ్ తీసుకున్న తర్వాత కార్నర్ తీసుకున్న తర్వాత లైన్ టు లైన్ క్లీన్ చేసేసుకుంటారు. ప్రతి ఒక్కటి కూడా మనకి మొబైల్ ఆపరేటింగ్గా ఉంటుంది, ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మనకి అలెక్సా కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ వాయిస్ కమాండర్ కూడా ఉంటుంది. సో దాంతో కూడా మనకి నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా లైన్ టు లైన్ ఎంత మంచిగా నీట్గా క్లీన్ చేసేస్తుందో. సో ఒక్కడ కూడా చిన్న ప్లేస్ కూడా మనకి మిస్ కాదు. సో ఇది ప్రతి ఒక్కటి అయితే మ్యాప్ అంటే నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మ్యాప్ సేవ్ అవుతుంది కాబట్టి ఆ లైన్స్లో మనకి ఏ రూమ్స్ అంటే ఆ రూమ్స్ కూడా మనకి క్లీన్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఈజీగా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఆల్రెడీ వేరే దగ్గర పర్చేజ్ చేసినట్టయితే సో మీకు లైవ్గా ఇట్లాంటి డెమోన్స్ట్రేషన్ కావాలనుకుంటే కూడా నా నెంబర్కి కాల్ చేస్తే కూడా నేను డెమోన్స్ట్రేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా నెంబర్కి కాల్ చేయండి. సో ఇప్పుడైతే మనకు ఒకసారి అయితే నేను డాకింగ్ స్టేషన్ ఛార్జింగ్ మోడ్కి అయితే ఆన్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా అయితే ఛార్జింగ్ మోడ్కి అయితే అదే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీకు అయితే ఒక 5 మినిట్స్ అయితే రన్ చేసి చూపించాను కదా, ఎంతగానో మనకి డస్ట్ కలెక్ట్ అయిందో ఒకసారి లైవ్గా కూడా మీకు ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి రోబోలో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే మనకి ఛార్జింగ్ మోడ్కి ఆప్షన్స్ పెడుతున్నాను. సో ఇప్పుడు అయితే మనకి ఛార్జింగ్ అయితే వెళ్తుంది, అక్కడ డాకింగ్ సెక్షన్ ఉంది ఛార్జింగ్ పాయింట్. సో ఆటోమేటిక్గా అదే ఛార్జింగ్ మోడ్కి వెళ్ళిపోతుంది. నేనైతే నార్మల్గా మాన్యువల్గా అయితే జస్ట్ నేను బటన్ ప్రెస్ చేస్తాను. అంటే మీరైతే ఎందుకంటే మ్యాప్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కటి మీకు మొబైల్లోనే ఛార్జింగ్ మోడ్కి అలా టచ్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీ హౌస్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వీడియో తీస్తుంది కూడా మనకి ఆల్రెడీ ఒక కస్టమర్ పర్చేజ్ చేసింది కాబట్టి. సో అక్కడ మేడమే ఆల్రెడీ మనకి వీడియో తీస్తున్నారు, సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి. సో మీకు ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇట్లాంటి మీకు రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా నెంబర్కి అయినా కాల్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు నేను సింగిల్ బటన్ ప్రెస్ చేసేసాను, ఆటోమేటిక్గా అదే మనకి డాకింగ్ సిస్టమ్కి ఛార్జింగ్ మోడ్కి అయితే వస్తుంది. మనం ఎలా మనకి క్లీనింగ్ అయిపోయిన తర్వాత రోబో తీసుకొచ్చి అక్కడ పెట్టాలి, క్లీన్ చేయాలి, పర్సన్ ఉండాలి అని ఏం అవసరమే ఉండదు, ఫుల్లీ ఆటోమేటిక్. సో ఇది కూడా వాయిస్ కమాండ్ కూడా చేసేస్తుంది, ఆ వాయిస్ కూడా మీరు వినొచ్చు, చూడవచ్చు. సో మీకు క్లీన్ చేసేసేది. సో ఇప్పుడైతే చూస్తున్నాను కదా, ఇక్కడ మనకి బాక్స్ అయితే మనకి వాటర్ కానీ డస్ట్ కానీ ఇందులోకి వచ్చేస్తుందండి. సో మనకి డస్ట్ క్లీనింగ్ అంటే ఒక బటన్ ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి డస్ట్ అంతా ఇందులోనే వచ్చేస్తుంది. సో డస్ట్ అంతా ఇందులో మీకు ఎంత కలెక్ట్ అయింది, ఇప్పుడు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ రన్ చేశాను కదా, ఎంత డస్ట్ కలెక్ట్ అయిందో మీరు చూస్తుంది. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. పర్ఫెక్ట్ క్లీనింగ్ అయితే చెప్పేసుకోవచ్చు. స్మాల్ డస్ట్ కానీ ఏమైనా డాగ్ హెయిర్స్ ఉన్నా కానీ మన హ్యూమన్ హెయిర్స్ ఉన్నా సరే, డస్ట్ కానీ హెయిర్స్ ఉన్నా కంప్లీట్గా ఇందులోకి స్టాప్ అయిపోతుంది. ఫైన్ డస్ట్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది. చూడొచ్చు మీరు ఎంతగానో డస్ట్ కలెక్ట్ అయిందో చూడండి. జస్ట్ మీకు అదే ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ రన్ చేసి చూపించాను. జస్ట్ 10 మినిట్స్ రన్ చేసినప్పుడే ఇంతగానో డస్ట్ వచ్చిందంటే మీ హౌస్ మొత్తానికి ఒక 1 అవర్ క్లీన్ చేసేస్తే బాక్స్ మొత్తం ఫిల్ అవుతుంది. సో ఇదైతే మనకి డస్ట్ ఇలా వచ్చింది, ఇది వచ్చేసి మనకి డస్ట్బిన్లో మనకి ఎంటీ చేస్తే సరిపోతుంది. సో వాటర్ అనేది ఇందులో వేసుకోవాలండి. జస్ట్ ఇదే మనకి క్లాత్ వస్తుంది, సో క్లాత్ కూడా ఎంత బ్లాక్ అయిపోయిందో చూడొచ్చు. ఫ్లోర్ అంతా మనకి ఇదంతా క్లీన్ చేసేస్తుంది. వాటర్ ఇందులో ఫిల్ చేసుకోవాలి. సో మనకి ఇలా వస్తుంది. మన బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకి ఇలా రోలర్ బ్రష్ వస్తుంది, ఈ బ్రష్ వస్తుంది రోలర్ బ్రష్. మెయిన్ బ్రష్ ఇదే అండి. ఏదైతే మనకి ఆ డస్ట్ కానీ కలెక్ట్ చేయాలంటే మనకి ఈ బ్రష్ తోటి వచ్చేస్తుంది. సో మీకు కంప్లీట్గా అయితే సొల్యూషన్ అయితే చెప్పేసుకోవచ్చు. ఇది లైఫ్ వచ్చేసి మనకి 3 to 4 years తర్వాత మనకి బ్యాటరీ అయితే చేంజ్ చేసేసుకోవాలి. 1 year వారంటీ ఉంటుంది.
సో ఈ నా నంబర్కి కాల్ చేసండి, నేను మీకు కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.